యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. ఇది చూసినట్లయితే 3 సార్లు ఈ అధ్యాయంలోనే దేవుడు 3 సార్లు చెప్తాడండి యెహోషువకి. అంటే ఎంత అండర్ కాన్ఫిడెంట్ ఉంటే, ఎంత ఇన్సెక్యూరిటీస్ యెహోషువకు ఉంటే చూడండి. అప్పటికప్పుడే ఒక యజమానుడు లేకపోతే ఒక దైవజనుడు అని ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక దైవజనుడు తన పక్కన ఎప్పుడు ఒక శిష్యుని పెట్టుకున్నారనుకోండి, ఆ శిష్యుడు ఎప్పుడు అందించడమో, చిన్న చిన్న పనులు చేయడమో, ఆయనకి పరిచర్య చేయడమో, ఏ రీతిగా ఆయన సహకరించడమో ఆ రీతిగా ఉండే ఆ సహకారి సడన్గా హఠాత్తుగా ఆ దైవజనుడు మరణిస్తే ఆ సంఘంలో ఉన్న వారందరూ అంటారు, మొదటి నుండి నువ్వు దైవజనుడి దగ్గర ఉన్నావు కదా, మొదటి నుండి నువ్వు ఆయనకు పరిచర్య చేస్తున్నావు కదా, నువ్వు మాకు నాయకుడు ఉంటావా, మమ్మల్ని దేవుల్లో నడిపిస్తావా అని అంటే, ఆ పరిస్థితిలో మీరే ఉంటే ఏం చేస్తారు? ఎప్పుడు వాక్యం చెప్పలే, ఎప్పుడు సిద్ధపడలేదు, ఎప్పుడు అసలు మనుషుల ముందు నిలబడలేదు. కానీ అట్లాంటి పరిస్థితిలో మిమ్మల్ని వచ్చి వాక్యము చెప్పాలి, మమ్మల్ని నడిపించాలంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఆ పరిస్థితిలో ఉన్నాడు యెహోషువ. హఠాత్తుగా మోషే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వే చూసుకోవాలి, ఇంకా యూ హ్యావ్ టు టేక్ ద లీడ్ అని అంటే ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చండి. నేను ఒకప్పుడు పనివాడిని, ఆయన తిన్న చేతుల్ని కడిగేవాడిని, ఆయనకి పరిచర్య చేసేవాడిని. ఇప్పుడు నన్ను పరిచర్య చేయమంటే అంటే ఆయన ఆ మందని మేపమంటే నేను ఎలాగ చేయగలను అని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఈరోజు మనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. అభద్రత భావము, అండర్ కాన్ఫిడెన్స్, నా వల్ల అవ్వదు, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. అది మనలో మన భావమో లేకపోతే మన చుట్టూన్న వారి మాటలు బట్టి మనకు అనిపిస్తుంటుంది, అవును మేబీ ఐఎమ్ రియలీ నాట్ గుడ్ ఎనఫ్, నాకు చేత కాదేమో, నా వల్ల అవ్వదేమో. చూడండి, మన చుట్టూన్న వారు చాలాసార్లు మనల్ని కించపరుస్తూనే ఉంటారు. ఎంత చేసినా చాలదు, ఎంత ప్రయత్నించినా నథింగ్ కెన్ మేక్ దెమ్ హ్యాపీ అన్నప్పుడు మనకి ఎట్లుంటుంది? ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా నేను ఏది చేసినా ఐ థింక్ ఐఎమ్ నాట్ రియలీ ఫిట్ ఫర్ దిస్ జాబ్, ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఫర్ దిస్ అని ఇన్సెక్యూరిటీస్. మనం ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేము. ఎందుకంటే ఒకసారి ఓడిపోయాం కదా, ఒకసారి విఫలత చూసాం కదా, ఒకసారి అన్ని తిట్లు, అన్ని వేదన, అంత బాధపడిన తర్వాత ఇంకా నా జీవితం అంతా ఇంతేమో, ఐ థింక్ ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఎనఫ్ అన్న పరిస్థితిలో ఉన్నాడనుకుంటా యెహోషువ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మోషే కాదు బలపరిచింది, తన చుట్టూన్న వారు బలపరిచారని ఉంది ఆ వాక్యంలో. కానీ మొట్టమొదటిగా ఎవరు బలపరిచారు తెలుసా? ఆయనని దేవుడు తానే. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు యూ డోంట్ నీడ్ అఫర్మేషన్స్. ఈ లోకం ఈరోజు అంటా ఉంటుంది, యూ హ్యావ్ టు గివ్ అఫర్మేషన్స్ టు యువర్ చిల్డ్రన్. అఫర్మేషన్స్ అంటే ఎస్ ఐ యామ్ ద బెస్ట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని తల్లిదండ్రులు అమెరికా దేశంలో ఇంకా మామూలు ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో చాలా మంది తల్లిదండ్రులు చేస్తూ ఉంటారంట. పొద్దున్న లేసిన బిడ్డలకి ఏం చెప్తారంట తెలుసా? ఐ యామ్ గుడ్, ఐ యామ్ పర్ఫెక్ట్, నోబడీ కెన్ హర్ట్ మీ అని ఇట్లాంటి మాటలు వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారంట. అంటే అఫర్మేషన్స్ వారిని ధైర్యపరచడానికి, వారి కాన్ఫిడెన్స్ని పురికొల్పించడానికి అటువంటి మాటలు చెప్తూ ఉంటారంట. ఆ రీతిగా మనుషులు మన చుట్టూన్న వారు చెప్పరు, చాలాసార్లు చెప్పరు, నువ్వు చేయగలుగుతావు ఇంకా కావాలంటే ఈర్ష్యతోటి, కుళ్ళుతోటి మనల్ని కింద లాగి త్రొక్కేయడానికి సిద్ధంగా ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో యెహోషువతోటి దేవుడు తానే చెప్తున్నాడు, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇది ఒక్కసారి మీరు చెప్తారా? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈరోజు దేవుడు తానే మీతోటి చెప్తున్నాడండి. ఎందుకు ఆ ఇన్సెక్యూరిటీస్? ఎందుకు ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే మాటలు? ఎందుకు నాకు చేత కాదనే మాటలు? ఎందుకు నేను పనికిరాని వాడననే మాటలు? ఎందుకు నా వల్ల అవ్వదనే మాటలు? దేవుడు అంటున్నాడు మీతోటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. 3 సార్లు అదే ఒక్క అధ్యాయంలో చెప్పాడండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. 8వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఏం చెప్పారని? మొదటిగా నువ్వు ధర్మశాస్త్రమును బోధించకుండా తప్పిపోకూడదు. రెండవది, రాయబడిన వాటన్నిటిలో ప్రకారము చేయుట కంటే వాక్యానుసారమైన జీవితము జీవించడానికి నువ్వు జాగ్రత్త పడు, దివారాత్రములో వాక్యాన్ని ధ్యానించు. మన వాడుకల భాషలో చెప్తున్నాను. ఎప్పుడు ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందంట? అప్పుడు నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా నువ్వు ప్రవర్తించెదవు. వాట్ డు వీ హ్యావ్ టు డూ? మొదటిగా
మన జీవితంలో అడ్డుబండలు కూల్చివేయబడాలంటే ఆ సమస్యలు తొలగిపోవాలంటే ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించకుండా తప్పిపోకూడదు. బోధించడం అంటే ఇక్కడేనా? నో. ఎక్కడ మీరు నాటబడ్డారు, మీ కుటుంబమా, మీ ఆఫీసా, మీ చదువుకునే స్థలమా, అక్కడ దేవుని గూర్చిన మాటని చెప్పడము మానకూడదు. రెండవది ఏంటిదంటే దీని వాక్యాన్ని తగినట్టుగా జీవించడము, వాక్యానుసారమైన జీవితము. మూడవది ఏంటిదంటే దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. అదే వచనం ఇంగ్లీష్లో చూసినట్లయితే క్షమించండి, ఏముంటుందంటే స్టడీ దిస్ బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంటిన్యూઅలీ, మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్, సో యూ విల్ బీ ష్యూర్ టు ఒబే ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. Only then will you prosper and succeed in all you do. ఎప్పుడంట? And then you will prosper and succeed. మనందరికీ ప్రాస్పర్ అవ్వాలి, సక్సీడ్ అవ్వాలి మన జీవితంలో. కాదు, ఈ మాట చెప్పాలంటే ఇప్పుడు దైవజనులకి నాలాంటి వారికి ఎట్లా ఉందంటే, ప్రాస్పర్ అంటే అమ్మో ప్రాస్పరిటీ గాస్పెల్ గురించి చెప్తాను. మీకు అలానే అనిపిస్తుందండి? ఇక్కడ ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మీరు దానికి షరతు ఉంది. ఊరికే అందరికీ మీకు ప్రాస్పరిటీ కలుగును గాక అని అంటే వచ్చేస్తుందా? మీకు సక్సెస్ కలుగును గాక అంటే వచ్చేస్తుంది? అక్కడ దానికి షరతు ఉంది. ఏంట షరతు? దివారాత్రంలో ఆయన వాక్యాన్ని ధ్యానించాలంట, జాగ్రత్తగా చూసుకోవాలంట మన ప్రవర్తనని, వాక్యానుసారంగా ఉందా లేదా అని ప్రవర్తన మనం చూసుకోవాలంట, ఆయన వాక్యాన్ని బోధించాలంట. ఇవన్నీ చేస్తే అప్పుడు ప్రాస్పెరిటీ, అప్పుడు సక్సెస్, అప్పుడు సఫలత, అప్పుడు విస్తరించబడటం, అప్పుడు వర్ధిలత మన జీవితంలో చూస్తూ ఉంటామంట. చూడండి, ఈ మాట చెప్పాలంటేనే ఒక పెద్ద పాపంలాగా మారింది. ఎందుకంటే విమర్శకులు రెడీగా ఉంటారు, ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్తున్నారండి, దాని ముందు ఉండదు, దాని తర్వాత ఏం చెప్పామో వినరు. ఆ ప్రాస్పర్ సక్సీడ్ అవుతారన్న మాటని పట్టుకొని ఎదుగో. కానీ నిజంగా మీరు ఒక్క మాట మీరు పరిశీలించుకుంటూ మీరు చెప్పండి, మీరు అడుక్కు తినే పరిస్థితిలో, చాలా అడగనిపోయిన స్థితిలో, ఇబ్బందులతో, రోగాలతో, వీటితో, ఏదో లోపముతో, లేమిలో ఉండి దేవుడు గొప్పవాడు మీరు నమ్మండి అని అంటే ఎవరైనా మీ మాట వింటారండి? ఎవరైనా మీ మాట వింటారా? నిన్న సాక్ష్యాలు విన్నాం కదా, వారందరూ ఏం చెప్పారు? ఒకప్పుడు నేను అడుగనిపోయిన స్థితిలో ఉన్నాను, కానీ ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో వెంటనే వచ్చిందని చెప్పలేదు ఎవరు కూడా. క్రమక్రమంగా దేవుడు వర్ధిలింపజేసి వచ్చాడు. ఎవరైతే నన్ను తృణీకరించారో వారే నన్ను సహాయాన్ని కోరుతున్నారు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ఎందుకు అది దేవుడు చేశాడు. ఇప్పుడు వారి జీవితం, ఆ సఫలత, ఆ ఆశీర్వాదము, ఆ సక్సెస్ అది చూసినప్పుడు వారు అంటారు, నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు అన్ని అవసరతలు అక్కర్లు తీర్చే దేవుడు, మీ దేవుడు మీలాంటి వారిని కూడా హెచ్చిస్తాడా అని వారిని మహిమపరిచిన విధానం బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి దేవునికి మహిమ. వారందరూ చెప్పింది ఏంటిదంటే, నేను వాక్యంలో బలపడుతున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. అదే కదా ఇప్పుడు మనం చదివిన వాక్యంలో చూసింది. అది కాదా మనం చూసింది? వాక్యానుసారంగా జీవించిన జీవితము జీవిస్తే తప్పకుండా ఆయన ఆశీర్వదించకుండా ఉండలేడండి. ఆయన ఇహమందు పరమందు ఆశీర్వదించే దేవుడు. ఇఫ్ యూ ఫాలో ఆల్ ద రూల్స్. చూడండి, ఒక స్థలానికి వెళ్ళాలంటే జీపీఎస్ పెట్టుకుంటాం. ఆ జీపీఎస్ నాకు వద్దు, నేను పాటించను, మీకు తెలియదు ఆ స్థలం ఎక్కడ ఉంటుందో, నేను ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తానంటే చేరుకుంటారు ఆ స్థలానికి? ఆ క్రమంగా దాన్ని ఫాలో అవుతూ, అది ఏం డైరెక్షన్స్, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తో అది ఫాలో అవుతూనే కదా గమ్యానికి చేరుకునేది. అదే రీతిగా మన జీవితంలో సక్సెస్, ప్రాస్పరిటీ ఇవన్నీ కావాలా, సఫలత కావాలా, వర్ధిలింపు కావాలా, అన్ని విధాలుగా ఆశీర్వదించబడాలా? దేవుడు అంటున్నాడు, దిస్ ఇస్ ద రోడ్ మ్యాప్, ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఈ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎందుకు చేరుకో గమ్యానికి? నీకు ఎందుకు రాదు ఆశీర్వాదం? నువ్వు ఎందుకు హెచ్చించబడవు? ఈరోజు హెచ్చించబడపోవటానికి కారణం ఏంటిదంటే వాక్యానుసారమైన జీవితం లేదు. దివారాత్రి ఆయన వాక్యాన్ని ధ్యానించాలంట.